దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము క్షమాపణ, ఫర్గివ్నెస్. ప్రభువైన క్రీస్తు శిలువపై మనకు క్షమాపణను బోధించాడు. ప్రియులారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని క్షమాపణను బోధించినటువంటి వాడు యేసు ప్రభువారు. ప్రియులారా, మన శత్రువులను సైతం మనం క్షమించాలి. ఇది చాలా కష్టమైంది. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రభువు చేసినటువంటి ప్రార్థన మరొక పర్యాయం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, పాత నిబంధన కాలంలో కంటికి కన్ను పంటికి పన్ను అంటే దెబ్బకు దెబ్బ అనే విధముగా ఉండేది. కానీ యేసు ప్రభు మన శత్రువులను క్షమించడమే కాక వారిని దీవించి వారి గురించి ప్రార్థించమని మనకు నేర్పాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35వ వచనములో చెప్పబడిన క్షమించని దాసుని గురించిన ఉపమానం మనం గమనించాలి. ప్రియులారా, ఒరిస్సాలో గ్రహం స్టైన్స్ అతని 2 కుమారులు సజీవ దహనం అయిన సంగతి మనకు తెలుసు. ఆ హృదయ విదారక సంఘటన తరువాత నీ భర్తను చంపిన వారిని ఏమి చేయాలి అని ప్రభుత్వ అధికారులు స్టైన్స్ భార్య అయిన గ్లాడిస్ను అడిగారు. అందుకామె, వారిపై నాకు ఎటువంటి పగ కానీ ద్వేషము కానీ లేదు, ఎందుకంటే నా శత్రువులను ప్రేమించమని యేసు ప్రభు నాకు నేర్పారని చెప్పారు. ప్రియులారా, అలా చెప్పడం ద్వారా ఆమె లోకమంతటికి సువార్త ప్రకటించింది. జూలై నెల 2004వ సంవత్సరంలో వార్తాపత్రికలకు ఆమె మరో అద్భుతమైన వాంగ్మూలాన్ని ఇచ్చింది. అదేమంటే, మనం క్షమించినప్పుడు మన గాయాలు స్వస్థపరచబడేందుకు అంగీకరిస్తున్నాయన్నమాట అని చెప్పారు. ప్రియులారా, అది పరమ సత్యం. ఈ క్షమాపణ మన ప్రాణాన్ని దేహాన్ని స్వస్థపరుస్తుంది. మనం ఇతరులను క్షమిస్తే మనం ఎంతో సమాధానంగా ఉంటాం. లేకపోతే మనకు మనశ్శాంతి ఉండదు, సరికదా సంతోషాన్ని ఆరోగ్యాన్ని కూడా కోల్పోతాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మనము ఒక క్షణం ఆగి ఎవరి మీదైనా మన హృదయంలో పగ కానీ ద్వేషం కానీ ఉన్నట్లయితే దేవుని పరిశుద్ధ శిలువ యొద్ద బలిపీఠం దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి మొదట వారిని క్షమించు. అప్పుడు నీ హృదయములో నుండి గొప్ప సంతోష సమాధానం పొంగి పొర్లుతాయి. మనందరి హృదయాలలో ఇట్టి సంతోష సమాధానాలు పొంగి పొర్లునట్లుగా తన కృపా శక్తిని పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రడు మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినమును మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి.
మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. శాంతిని, సమాధానమును దయచేయండి. తండ్రి, నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి అనుగ్రహించండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. ప్రతిరోజు ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. నేటి దినాన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు దర్శించి చక్కటి మార్క్స్ బిడ్డలు పొందుకునే రీతిని నీ కృప చూపించండి. పరీక్షలన్నింటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.